రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభువనైనా వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మాతో మాట్లాడమని, ప్రభు మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని, విని గ్రహించలోబడ్డానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, మా హృదయాలు ప్రభువా తెరిచి ప్రభువా వాక్యానికి ఆహ్వానం పలకడానికి కృప చూపించమని, ప్రభువా నాయన వాక్యం మా జీవితాల్లో పనిచేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా విన్న ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించమని, ఏ ఒక్కళ్ళు కూడా ఆత్మీయ మేళ్ళు పొందకుండా ప్రభు అక్కడి నుంచి వెళ్లకుండా సహాయం దయచేయమని ప్రార్థపడతా ఉన్నాం. మేమంతా కూడా మంచి తీర్మానాలు తీర్మానించుకోవడానికి సహాయం దయచేయండి. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు. మీరు ఏమైంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభు గొప్ప దేవ, మిమ్మల్ని మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువనైనా ప్రత్యేకంగా ప్రభువనైనా ఈ సమయంలో ప్రతి ఒక్కరిని ప్రభువనైనా ఆత్మీయ మేలుతో నింపమని ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఇద్దరు సహోదరులు ఎక్కడికో వెళ్తా ఉంటే తెలిసిన వాళ్ళు కనిపించి, మీరిద్దరు సహోదరులు కదా, మీరు ఎప్పుడు పుట్టారు అని మామూలుగా మాటల్లో వచ్చినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటంటే మేమిద్దరం సహోదరులం, ఒకళ్ళేమో జనవరి 1, 1984లో పుట్టాం, ఒకళ్ళేమో ఏప్రిల్ 4, 1984లో పుట్టాం అని చెప్పారు. అదేంటి, అది ఎలాగ పాసిబుల్ అని, అది ఎలా సాధ్యం అని అడిగితే, మాలో ఒకళ్ళు అడాప్టెడ్ అంటే మమ్మల్ని దత్తత తీసుకున్నారు, ఒకళ్ళేమో పుట్టారు అని చెప్పారు. మా పేరెంట్స్కి పుట్టిన వాళ్ళు ఒకళ్ళు. ఎవరు అడాప్టెడ్, ఎవరు పుట్టిన వాళ్ళు అంటే మాకు తెలీదు, మా పేరెంట్స్ చెప్పలేదు. అడిగారా మీరు అంటే అడిగాము. అడిగితే ఏం చెప్పారంటే మర్చిపోయామని చెప్పారు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, యేసు ప్రభు వారిని బట్టి తండ్రి మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించాడు. మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో మనం అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు వారిని బట్టి తండ్రి మనల్ని దత్తత చేసుకున్నాడు. ఇదే మాటని మనం ఇక్కడ 8 రోమన్స్ 8:15లో, రోమీయులకు రాసిన పత్రిక 8:15లో మనం చదువుకున్నాం. మనము దత్తపుత్రాత్మను పొందామని. అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని ముద్రించుకున్నాడు. ఆయన కుటుంబంలోనికి మనల్ని ఆహ్వానించాడు తండ్రి కుటుంబీకులుగా మనం ఇక్కడ మనల్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అవగాహనని వాక్యం ద్వారా మనకి కలుగు చేస్తాడు. మనం దేవునితో నడుస్తూ ఉంటున్నప్పుడు ఇంకా ఇంకా దేవునికి దగ్గరగా మనం బ్రతికే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది, మనము దాస్యపు ఆత్మలు పొందలేదు. మనం యేసు ప్రభు వారిని బట్టి మనకు వచ్చిన ఆత్మ స్పిరిట్ ఆఫ్ స్లేవరీగా, అంటే ఒక దాస్యం కింద, కాడి కింద మనం లేము. ఇంతకు ముందు మనం పాపానికి దాసులుగా బ్రతికాం, అపవాది క్రింద పాపానికి దాసులుగా అయిపోయాం. లేకపోతే ఇంకా ఆలోచిస్తే మనం ధర్మశాస్త్రం అనే కాడి కింద బ్రతికిన వాళ్ళు కూడా మనకి చాలా మంది కనిపిస్తారు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే చాలా మంది దాస్యపు ఆత్మ కింద ఉన్న వాళ్ళు ఉంటారు, ధర్మశాస్త్రపు
కింద బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు. సో రకరకాలుగా క్రైస్తవ లోకంలో మనం గమనించవచ్చు. అయితే మనం ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి తీర్మానించుకున్న వాళ్ళమని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరమని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే అదే ప్రాముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభువారి శిలువ మరణంలోనే క్రైస్తవ జీవ ప్రారంభం. అవగాహన అంటే అటువంటి ఒక నూతన జీవం స్టార్ట్ అయింది. నూతన జీవితం ప్రారంభమైంది. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. చూడండి, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుతున్నాను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17, 18. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అంటే దేవుడు ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే అది ప్రారంభం దేవుని కుటుంబంలోనే ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఎవరైతే బ్లంట్గా కంప్లీట్గా డిజొబీడియన్స్ చూపించారో వాళ్ళకి ఒక రకమైనటువంటి తీర్పు జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే తీర్పులో మొదట కుటుంబం అంటే మన నుంచే ప్రారంభం చేస్తాడు దేవుడు. ఇంకా 18 చూస్తే, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? అంటే ఎవరైతే నీతి నిజాయితీగా జీవించడానికి తీర్మానించుకొని ఉన్నారో వాళ్ళకి కూడా రక్షణ అన్నది అంత ఈజీగా దొరకట్లేదు. చాలా డిఫికల్ట్, దుర్లభంగా ఉంది. ఆ తర్వాత పాపి, భక్తిహీనుడు పరిస్థితి ఇంకేంటో ఆలోచించుకోండి. మనం ఏ కేటగిరీలో ఉన్నా సరే దేవుని చేత రక్షింపబడుతూ, రక్షణ అన్నది యేసు ప్రభు వారిలో ప్రారంభమైంది. మన జీవితాల్లో యేసు ప్రభు వారిని బట్టి మనం అంగీకరించిన దినాన మన జీవితాల్లో రక్షణ ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రతిరోజు ఆ రక్షణ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు రక్షణ ముగింపు మనకు కనబడతా ఉంటుంది. సో ఈ రక్షింపబడ్డం అన్నది ఫ్యూచర్లో పాస్ట్ టెన్స్లో మనం చూస్తే పాస్ట్లో మన జీవితంలో మనం అంగీకరించవచ్చు. లేకపోతే కొంతమంది ఈరోజు అంగీకరించవచ్చు. లేకపోతే ఇంకా కొంతమంది ఫ్యూచర్లో దేవుని చేత రక్షింపబడి ఉండొచ్చు. వాళ్ళందరిలో కూడా జీవించినంత కాలం రక్షణ ఆనందంలో కొనసాగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత రక్షణ ముగింపు అనేది మనం చూస్తే యేసు ప్రభు వారి రెండవ రాకడలో జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకొని రక్షణ అన్నది చాలా విలువైనది అని అర్థం చేసుకోవాలి. మనం చాలా విలువ చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే మనీ కాదు మనం చెల్లించాల్సిన విలువ. ఆ విలువ మనం దేవుని మీద ప్రతిరోజు మన సొంత ఆలోచనల్ని, సొంత తలంపుల్ని, సొంత జీవితాన్ని చంపుకుంటూ యేసు ప్రభు వారి మీద ఆధారపడుతూ సిలువనెత్తుకొని వెంబడిస్తూ మనం రక్షణలో కొనసాగాల్సిన అవసరం ఉంది. రక్షణ ఆనందంలో కొనసాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు కూడా డిఫికల్టే. చూడండి, మనకి కూడా అంత ఈజీగా ఒక రక్షణ దొరకట్లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 19వ వచనంలో చూస్తే మొదటి పేతురు 4:19, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే. అంటే దేవుని చిత్త ప్రకారం ఎవరైతే కొన్ని బాధలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా రక్షణలో కొనసాగాలి. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించేసుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ దేవునికి సబ్మిట్ చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలే మన జీవితంలో నెరవేరాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలతో మన జీవితం నడిపించబడాలి. వాక్యం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విధేయత చూపించాలి. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో అంటే ఈ కుటుంబంలో
మనం బ్రతకాల్సిన జీవితం ఏ విధంగా బ్రతకాలి, రక్షణానందాన్ని ఎలాగా కొనసాగించుకోవాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథియన్స్ 11:31. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. చూడండి, ఇది యేసు ప్రభు వారి యొక్క కమ్యూనియన్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం ఈ వాక్య భాగాన్ని ఎక్కువగా చదువుతాం. అంటే దేవుని బలలో పాల్గొనేటప్పుడు ఈ వాక్య భాగం ఎక్కువగా చదువుతాం. ఇక్కడ అంటే న్యూ కావనెంట్ రిలేషన్‌షిప్ అన్నది ఆ యొక్క బల్ల పంచుతున్నప్పుడు యేసు ప్రభు వారు శిష్యులకి చెప్పారు. ఆ రొట్టె ద్రాక్షారసం శిష్యులందరికీ ఇస్తున్నప్పుడు ఇది నా నూతన నిబంధన అని చెప్పారు. అంటే న్యూ కావనెంట్, దేవునికి తండ్రికి అలాగే మనకి జరిగినటువంటి మధ్య ఒక నిబంధన. మనం దేవుణ్ణి స్వంత రక్షకునిగా, ప్రభువుగా మన జీవితాల్లో అంగీకరించాము అన్నది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మీద ఆధారపడాలి, ఆయన శరీరం మీద, ఆయన రక్తం మీద ఆధారపడి బ్రతకాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. శరీరం తినడం, రక్తం తాగడం దానికి సాదృశ్యంగా ఉంది. అంటే మనం రక్తాన్ని మనం వైన్ని రక్తానికి రిప్రజెంటేషన్‌గా ఉంది. ఆ విధంగా మనం వాటిలో పాల్గొంటాం, మనకు తెలుసు. సో ఇలాగా దేవుని యొక్క దేవునికి మనకి జరిగినటువంటి ఆ నిబంధనని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ విధంగా ఉంటున్నప్పుడు మనం అక్కడ ముఖ్యంగా ఎందుకు అది చేస్తామంటే మనల్ని మనమే విమర్శించుకోవటానికి ఆ ప్రక్రియని యేసు ప్రభు వారు పెట్టారు. అంటే మనల్ని మనమే విమర్శించుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైంది. మనం ఈజీగా, అంటే మన మానవ సహజ సిద్ధంగా ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళ తప్పులు ఎదుటి వాళ్ళకి కనిపిస్తాయి, మనకి కనిపించవు. మనం అదే తప్పు చేస్తాం కానీ పట్టించుకోము. ఎదుటి వాళ్ళు అదే తప్పు చేస్తే మనం పట్టించుకుంటాం. కానీ క్రైస్తవ జీవితంలో ఇటువంటి క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళంగా, అంటే దేవుని కుటుంబంలో పాలిభాగస్తులుగా, మనం సహోదరులుగా, సహోదరీలుగా మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరికి వారే విమర్శించుకోవాలి, జడ్జి చేసుకోవాలి. లేకపోతే ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం దేవుని యొక్క శరీరంలో పాలిభాగస్తులుగా బ్రతకలేం, దేవుని కుటుంబంలో వ్యక్తులుగా ఉండలేం. ఇది చాలా పెద్ద హెచ్చరిక ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో చేస్తా ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనం దేవునికి ఏ ప్రాంతాల్లో, ఏ ఏరియాల్లో అవిధేయత చూపిస్తున్నాం, మనం దేవునికి సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, ఆ యొక్క 1 యోహాను 3వ అధ్యాయం ఆ యొక్క 8వ వచనం చదివితే చూడండి. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే చూడండి, ఈ క్రియలన్నీ మన జీవితాల్లో లేకుండా చేయడానికి యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాలు జరిగాయి. అంటే మనం యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధాన ప్రభావం మన జీవితాల్లో కనిపించాలంటే పరిశుద్ధాత్మ దేవునికి లోపడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ క్రియలన్నీ, పాప సంబంధమైన, అపవాది సంబంధమైన క్రియలన్నీ తీసేసి నిజంగా దేవుని కుటుంబంలో మనం భాగంగా చేసేసుకుంటాడు. దేవుని కుటుంబంలోకి సంపూర్ణంగా దేవుడు ఆహ్వానించేస్తాడు. ఈ క్రియలు మన జీవితాల్లో ఈ రక్షణ కొనసాగింపులో జరిగేది. దేవుడు పరిశుద్ధీకరించినప్పుడు మనం విధేయత చూపించకపోతే రక్షణ ఆనందం దొరకదు. ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. చూడండి, కనుక పాపం చేయువాడు అపవాది సంబంధం అంటే
దేవుని కుటుంబంలో ఉంటున్న వాళ్ళకి ఈ యొక్క పాపానికి సంబంధం లేదు. పాపం చేస్తున్నాము, ఇంకా దేవునిలోకి వ్యతిరేకంగా ఉంటున్నాము, సబ్మిట్ చేసుకోలేకపోతున్నాము, అవిధేయత చూపిస్తున్నాం అంటే దేవుని కుటుంబంలో పాలిభాగస్తులుగా ఉండలేము, రక్షణ దొరకదు, రక్షణానందంలో కొనసాగలేము. నీతిమంతులకే దుర్లభం అని ఉంది 1 పేతురు 4లో మనం చదివాము 18వ వచనంలో. చూడండి, ఇది చాలా చాలా గొప్ప హెచ్చరిక ఉదయకాల సమయంలో దేవుడు చేస్తున్నాడు. చాలా మనం నేర్చుకోవాల్సింది. యేసు ప్రభు వారి జీవితం చూస్తే యేసు ప్రభు వారు చాలా జాగ్రత్తగా ఇటువంటి పాపం నుంచి దూరంగా బ్రతికారన్నది మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే చూడండి, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. యేసు ప్రభు వారు ఆ విధంగా జీవించారు. నీతిని ప్రేమించారు, దుర్నీతిని ద్వేషించారు. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలండి. నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి, హేట్ చేయాలి, పాపం చేయడానికి అసహ్యించుకోవాలి. మనకు కొన్ని పదార్థాలని తినమంటే మనం అసహ్యించుకుంటామా లేదా? చూడండి, చాలా అసలు మనకి వామిటింగ్ వచ్చేస్తుంది కొన్ని పదార్థాలు కానీ తినమని చెప్తే. అటువంటి దేనిగా మనం హేట్ చేయాలి పాపాన్ని, దుర్నీతిని చేయాలంటే. కానీ మనం ఈజీగా దుర్నీతి చేస్తాం. మానవ హృదయం చాలా భయంకరమైన వ్యాధి కలిగిందని ఉంది. సో మనలో పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు అవన్నీ ప్రివేల్ అవుతూ ఉంటాయి చాలాసార్లు. కాబట్టి నీతిని మనం ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. ఇది ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్న పాఠం. పరిశుద్ధాత్మ దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది. అప్పుడు నిజంగా దేవుని కుటుంబంలో ఫ్యామిలీగా బ్రతకొచ్చు. మనం దేవుని చేత యేసు ప్రభు వారి ద్వారా మనం అంగీకరింపబడచ్చు. ఇటువంటి గొప్ప జీవితం ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఇవ్వాలని. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. సో ఈ మాటలన్నీ కూడా ఉదయకాల సమయంలో మనకి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు. సో చూడండి, మనకు దేవుని కుటుంబంలో బ్రతకాలంటే పాపం చాలా భయంకరంగా మనల్ని దూరం చేసేయడానికి ప్రయత్నిస్తుంది. అపవాది ఏం చేస్తాడంటే, ఈ లోకం ఏం చేస్తుందంటే మనల్ని ఆకర్షించి చాలా భయంకరంగా దేవునికి దూరం చేయడానికి, మనల్ని పాడు చేయడానికి, మన జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆకర్షణలు కనిపిస్తాయి మనం చూస్తే లోకంలో. చూడండి, ఈ రోజుల్లో దేవునికి దూరం చేసేయడానికి ఏవైనా ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవునికి లోబడం, దేవుని చిత్తానికి లోబడం. అది దేవుడు మనల్ని ఇంకా రిఫైన్ చేయడానికి, మనల్ని శాంక్టిఫై చేయడానికి, ఆయా పరిస్థితుల గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు దేవుని చిత్తానికి లోబడాల్సిన అవసరం ఉందని చూడండి, పేతురుకు రాసిన పత్రికలో 4:19 మనం చదువుకున్నాం. దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, అంటే మనం నుంచి మనం తెచ్చుకున్న బాధల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. దేవుని చిత్త ప్రకారం ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించారో, దేవుని చిత్తం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సొంత కుటుంబం నుంచి కావచ్చు, కుటుంబం బయట నుంచి కావచ్చు, రకరకాలుగా బాధలు ఈ లోకంలో కలిగే అవకాశం ఉంది. కానీ శిష్యుల జీవితాలు చూసినప్పుడు మనం అటువంటి శ్రమలు, భయంకరమైన శ్రమలు గుండా వాళ్ళు వెళ్ళారు. కానీ ఆ శ్రమల్లో వాళ్ళు దేవుని చిత్తానికి లోబడి సత్ప్రవర్తన గలవారన్నారు. యేసు ప్రభు వారిని మనం ఆదర్శంగా మనం తీసుకోవాలి. మన ప్రభు, మన రక్షకుడు. ఆయన ఈ లోకానికి వచ్చి అపవాది చేత లేకపోతే లోక సంబంధాల చేత ఆయన సిలువ వేయబడినప్పుడు, భయంకరమైన శ్రమలు అనుభవించినప్పుడు దేవుని చిత్తానికి మాత్రమే లోబడి సత్ప్రవర్తన గలవాడై ఉన్నాడు. నీతిని ప్రేమించాడు,
దుర్నీతిని ద్వేషించాడు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనయండి. మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. మనల్ని మనం జడ్జి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏరియాలో ప్రతిరోజు దేవునికి వ్యతిరేకమైనవి పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. మనకు తెలీదు. మనం చాలా క్యాజువల్‌గా లైఫ్ లీడ్ చేస్తా ఉంటాం. కానీ మనం బైబిల్ చదువుకునేది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం అవిధేయతని విడిచిపెట్టి ఆ మాటలన్నిటికీ విధేయత చూపించడం ద్వారానే ఈ రక్షణానందంలో కొనసాగే అవకాశం ఉంటది. ఒక ట్రెమెండస్ జాయ్ మన జీవితాల్లోకి వచ్చేస్తది. గొప్ప ఆనందం మనల్ని ప్రివేల్ అవుతది మన జీవితాల్లో. ఆ ఆనందం, ఈ సంతోషం ఈ లోకంలో దొరకదు. ఎంత డబ్బులు పెట్టినా, ఎంత ధనం పెట్టినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా తాత్కాలికంగా మనకు ఆనందం దొరకొచ్చేమో గానీ, తాత్కాలికమైన సంతోషం దొరకొచ్చేమో గానీ, నిజమైన సంతోషం, ఆ జాయ్ అన్నది దేవునిలో ఉంది. అది మనం దేవునికి లోబడడం ద్వారా మాత్రమే, దేవుని చిత్తం చేయడం ద్వారా మాత్రమే దొరికేటువంటి ఒక గొప్ప సంతోషం, సమాధానం. అది యేసుప్రభు వారి శిష్యులు, యేసుప్రభు వారు అనుభవించారు. దేవునితో సహవాసం, దేవుని కుటుంబంలో భాగస్థులుగా, దేవుని కుటుంబంలో సహోదరులుగా, సహోదరీలుగా బ్రతికారు. యేసు ప్రభు వారి మార్గాన్ని సంపూర్ణంగా పాటించారు. ఈ రోజుల్లో మనం చూస్తే క్రైస్తవ్యం ఆ విధంగా లేదు. యేసు ప్రభు వారి మాటలకి, బైబిల్లో వాక్యానికి, దేవునికి చాలా దూరంగా క్రైస్తవులు అనబడేవాళ్ళు, దేవుని సేవకులు అనబడేవాళ్ళు బ్రతుకుతున్న దినాల్లో మనం ఉన్నాం. దేవుని సేవకులు అనే వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన మనం చూస్తే గమనించవచ్చు. మనకు అర్థమవుతుంది చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నామని. నిజంగా మనందరం కూడా దేవుని చిత్తానికి లోబడాలి. ఎటువంటి బాధలు వచ్చినా సరే, ఏం చేసినా సరే మౌనంగా మనం దేవుని సన్నిధిలో మనం సత్ప్రవర్తన కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. ఈ హెచ్చరికలు ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రతి క్రైస్తవునికి, ప్రతి వానికి అవసరం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గొప్ప దేవా మేము వందనాలు అని మనం ఉదయకాల సమయంలో చెప్పి ఆ దేవునికి స్తుతించాల్సిన అవసరం, దేవుణ్ణి స్తుతించి ఘనపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విధంగా జీవించాలన్న తపన ఉన్నా సరే, పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఈ విధంగా జీవించాలని అన్న అవకాశం లేదు. కానీ మనం నూతన నిబంధనలో యేసు ప్రభు వారిని బట్టి ఈ గొప్ప జీవితం మనం జీవించే అవకాశం ఉంది. ప్రతి క్షణం, ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి ఆ సంతోష సమాధానాలతో, శాంతి సమాధానాలతో మన హృదయం నింపుకొని మనం దేవునిలో బ్రతకొచ్చు. చూడండి, మనిషి పాపం వలన, మనుషులు మనం చేసే దేవునికి చూపించే అవిధేయత వలన మనలో మనశ్శాంతి ఉండదు. అనేక మంది ఈ రోజుల్లో చూస్తే డిప్రెషన్స్కి లోనైపోయే వాళ్ళు, లేకపోతే దురలవాట్ల వలన బాధింపబడుతున్న వాళ్ళు, రకరకాలుగా వాళ్ళ ఆకర్షణల చేత తాత్కాలికమైన ఆనందాల కోసం బ్రతుకుతున్న వాళ్ళు, అనేక మంది వాళ్ళ జీవితాలని వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేది, దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు, ఈ లోకానికి దూరం అయిపోతున్న వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తారు. ఈ దినాల్లో మనం చూస్తే న్యూస్ పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా ఇటువంటి వార్తలు ఈజీగా మనకు కనబడతాయి. అంటే మనం ఎంతో జాగ్రత్తగా ఈ జీవితాల్లో మనం ఈ సమయంలో మన జీవితాలని కట్టుకోకపోతే, రక్షణానందంలో కొనసాగకపోతే, మనం సరిగ్గా ఈ మాటల్ని, హెచ్చరికల్ని తీసుకోకపోతే మనకి చాలా భయంకరమైన పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, మనం ఫ్యూచర్లో ఈ రోజుల్లో చూడండి అనేక రకమైన మానసిక వ్యాధులు, లేకపోతే శరీర సంబంధమైన వ్యాధులకి కారణం డిప్రెషన్, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవ్వడం. వీటన్నిటినీ మనం చూస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, డయాబెటీస్ ఎందుకు వచ్చిందంటే
స్ట్రెస్ కూడా కారణమై ఉండొచ్చు. ఏదైనా కారణమై ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే మనకు మనమే దేవునికి అవిధేయులైపోయి, దేవునికి దూరమైపోతున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ హెచ్చరికలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాపానికి దూరంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. మనం దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళమని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలు మన జీవితానికి ఏమి ఉపయోగపడవు. మన జీవితాల్లో ఆ ప్రభావం కనిపించదు. సో కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హెచ్చరికల్ని గైకొనాలి. మనం దేవునికి లోబడాలి. మనం గాడ్స్ ఫ్యామిలీ అని అర్థం చేసుకోవాలి. చూడండి, నీతి కలిగిన వాళ్ళే రక్షింపబడడం చాలా కష్టం అని చెప్తా ఉన్నారు. దుర్లభం అని చెప్తున్నారు. అవినీతి పరుల సంగతి తర్వాత సంగతి, పాపాత్ముల సంగతి తర్వాత సంగతి. కానీ ఎవరైతే నీతిమంతులని అనుకుంటున్నారో, మనందరం ఎవరైతే క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని అనుకుంటున్నామో, వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బలలో పాల్గొన్నప్పుడే కాదు, ప్రతిరోజు మనల్ని మనం విమర్శించుకోవాలి. వాక్యపు వెలుగులో మన జీవితాలను అర్థం చేసుకొని మార్చుకొని అవిధేయత నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఉదయకాల సమయంలో ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని, ఈ వాక్యాన్ని బట్టి, ఈ యొక్క హెచ్చరికలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనం ఈ సంతోషాన్ని పొందుకోవాలని ప్రాధేయపడదాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి, ముఖ్యంగా పునరుద్ధాన దినాన మాకు దయచేసిన గొప్ప వాక్యాన్ని బట్టి, హెచ్చరికలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాం. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మాలో ప్రతి ఒక్కరి ఏడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మమ్మల్ని సంతోషంతో ఆనందంతో నింపాలని ప్రభువా నాయన, మీ ప్రాణాన్ని సైతం ప్రభువా నాయన మీరు త్యాగం చేశారు. మాకు రక్షణ దయచేశారు. ప్రభువా, రక్షణ మేము పొందుకోవడానికి, రక్షణ ఆనందంలో కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.